ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఏదైతే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని తెలిసినప్పటికీ కూడా వారి పరిస్థితి ఏదైతే దాన్ని చూసి ఎంతో కృంగిపోతూ ఉంటారు, ఎంతో అధైర్యంలోకి వెళ్ళిపోతారు, ఎంతో అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. నీవు ఆ స్థితిలో ఉంటే భయపడకు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడకు, కానీ దాని తర్వాత దేవుడు ఎంతో ఘనతని నీకు తీసుకురాబోతున్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. బైబిల్లో నుంచి మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే, ఏదైతే దావీదుని దేవుడు ఎన్నుకున్నప్పుడు గొర్రెల కాపరి స్థితిలో ఉండే దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజపీఠం ఎక్కించాడు. ఏదైతే పనివారిగా ఉన్న యోసేపుని ఏం చేశాడు తెలుసా? అధికారపీఠం ఎక్కించాడు. ఏదైతే అరణ్యంలో ఉన్న మోషేని ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? ఇశ్రాయేలు తన జనాంగానికి నడిపించే నాయకుడిని చేశాడు. ఏదైతే ఎక్కడో ఉన్న దానియేలుని దేవుడు రాజు కూడా దానియేలు మాట వినే స్థితిలోకి తీసుకెళ్లే అధికారపీఠం ఎక్కించాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఆ బైబిల్లో నేను చెప్పిన ఉదాహరణలన్నీ వారి యొక్క స్థితి, ఆ పరిస్థితి మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్నప్పుడు అయోమయంగా ఉన్నప్పటికీ, ఆగిపోయినప్పటికీ, కింద స్థాయిగా ఉన్నప్పటికీ, అసలు ఎటు వెళ్తుందో తెలియనప్పటికీ కూడా దేవుడు వారిని ఎన్నుకున్నాడు కనుక ఆ స్థితిలో నుంచి దేవుడు రాజపీఠానికి ఎక్కించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఘనతను తీసుకొచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అదే దేవుడు ఈ రోజు నేను ఎన్నుకున్నాడు కనుక నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడకు. దేవుడు గొప్ప ఘనతను, గొప్ప అధికారాన్ని, దేవుడు ఊహించలేని, ఏదైతే నీవు ఊహించలేని మెట్లను దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. విశ్వాసం కలిగి ఉండు. ఆమేన్.